హాయ్ పిల్లలు, ఈ వీడియోలో నిన్న చెప్పినట్టు బరిస్తే బాదల్ లెసన్ సారాంశం చూద్దాం. ఈ రైమ్ నిన్న మనం మీనింగ్ చూసేసుకున్నాం కదా. ఈ వీడియోలో ఈ సారాంశం అలాగే ఈ రైమ్కి సంబంధించి పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. कवि परिचय. कविता का शीर्षक बरसते बादल. कवि का नाम श्री सुमित्रानंदन पंत. जन्म स्थान अल्मोड़ा के पास कौसनी गांव అని ఉందమ్మా. నిజానికి ఇక్కడ ఆకి మాత్రం ఉంటుంది, అది మన టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు తెలుస్తుంది. కౌసానీ గాంవ్. జీవన్ కాల్ 1977. ఈ రెండు 19 ఇక్కడ 00 ఉన్నాయి, ఇక్కడ 77 ఉన్నాయి. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది 19 ఇది 19 0077 ఉంది. పుట్టిన సంవత్సరం చనిపోయిన సంవత్సరం. ప్రసిద్ధ రచనయే ముఖ్యమైన రచనలు చిదంబర, వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్ ఆది. ఇంకా ఈయనకి ఏ అవార్డ్స్ వచ్చినాయి? పురస్కార్ జ్ఞానపీఠ, పద్మభూషణ్. జ్ఞానపీఠ్ దేనికి వచ్చిందని చెప్పాను? చిదంబర అనే కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. అయితే హిందీలో అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉంది అంటే అది జ్ఞానపీఠ అనమాట. అది చిదంబర రచనకు గాను వచ్చింది. దీనికి చిదంబర దీనికి వచ్చింది అమ్మా. కవి విశేష ప్రకృతికే బేజోడ్ కవి. అలాగే ఛాయావాది కవి అని కూడా ఈయన అంటారు. నిన్న వీడియోలో నేను చెప్పాను, ప్రకృతికే బేజోడ్ కవి, ఛాయావాది కవి కూడా అనొచ్చు. తర్వాత విషయ విస్తార్. कवि पंत जी ने इस कविता में प्रकृति का सुंदर और सजीव चित्रण दिया है. అయితే పంత్ జీ ఈ కవితలోని ప్రకృతిని చాలా అందంగా సజీవంగా మనకి చూపిస్తారు ఆయన కవిత ద్వారా. వే कहते हैं, ఆయన ఏం చెప్తారంటే శ్రావణ మాసమే మేఘ ఝమ్ ఝమ్ బరస్తే హే. శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఝమ్ ఝమ్ అని మనకి వాటర్ పడుతుంది లేదా వర్షం వస్తుంది. వర్షాకి బూందే తరువుసే ఛన్ ఛన్ కర్కే నీచే గిర్తీ హే. అయితే చెట్టుల మీద నుంచి వచ్చే చినుకులు కింద ఛన్ ఛన్ అని సౌండ్ చేసుకుంటూ భూమిని తాకుతాయి అన్నమాట, కిందకి పడతాయి. మేఘం కే హృదయ సే బిజ్లీ చమక్తీ హే. మేఘం యొక్క హృదయంలోని మెరుపు మెరుస్తుంది. దిన్కే అంధకారమే మన్ సప్నే దేఖతే హే. దిన్ అంటే రోజు లేదా పగలు. వర్షాకాలంలో పగలే చీకటిగా అయిపోతుంది కదా, అలా అయినప్పుడు మన మనసులో ఉన్న కళలన్నీ మేల్కొంటాయి. వర్షాకే సమయ దాదుర్ టర్ టర్ ఆవాజ్ కర్తే హే. వర్షాకాలంలో దాదుర్ అంటే కప్ప, టర్ టర్ అని సౌండ్ చేస్తుంది. ఆవాజ్ అంటే సౌండ్. జిల్లి ఝంఝన్ ఆవాజ్ కర్తీ హే. జిల్లి అంటే కీచురాయి, కీచురాయి ఝన్ ఝన్ అని సౌండ్ చేస్తుంది. మోర్ మ్యావ్ మ్యావ్ ధ్వని కర్తే హుయే నాచ్ దిఖాతే హే. మోర్ ఏమో వర్షం వచ్చినప్పుడు మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తూ డాన్స్ చేస్తుంది. చాతక్ పక్షి పీవు పీవు ఆవాజ్ కర్తే హే. చాతక్ పక్షి పీవు పీవు అని సౌండ్ చేస్తుంది. వర్షాకి బూందో కే స్వర్ హంసే కుచ్ कहते हैं. వర్షపు చినుకులు మనతోని కొన్ని విషయాలు చెప్తాయి. इससे मिट्टी में कोमल अंकुर फूट पड़ते हैं. అయితే పొడిగా ఉన్న నేల మీద ఎప్పుడైతే తొలకరి చినుకులు పడతాయో ఆ మట్టి కింద ఉన్న చిన్న చిన్న విత్తనాలు మనకి మొక్కలుగా మారుతాయి అన్నమాట. అది చెప్తున్నారు. మొలకలు రావటం అంటారు చూసారా, అలాగా మొలకలు వస్తాయి అని చెప్తున్నారు. మన్ వర్షా కి ధారాకో పకడ్నే కే లియే कहता है. మనసు ఏమంటది? వర్షం వచ్చేటప్పుడు ఆ ధారల్ని చేత్తో పట్టుకోవాలని మన మనసు చెప్తుంది. ఇప్పుడు కవి ఏమనుకుంటున్నారో ఇక్కడ చూడండి. కవి సభీకో ఆమంత్రిత్ కర్తే హే కి. అందరినీ పిలిచి ఆయన ఏమని చెప్తున్నారంటే ఆప్ సబ్ ముझे घेर कर सावन के गीत गाये. మీరందరూ వచ్చి నన్ను పట్టుకుని, అంటే మనం అందరం చెయ్య కలిపి శ్రావణ మాసం యొక్క పాట పాడదాం. सब मिलकर इंद्रधनुष के झूले में झूलेंगे. మనందరం
ఇంద్రధనుస్సుని ఉయ్యాలుగా చేసుకుని మనం ఉయ్యాలు ఊగుదాం రండి అని కవి పిలుస్తున్నారు. యహ శ్రావణ మాస్ హమారే జీవన్ మే ఫిర్ ఆనేకి ఆశా కరేంగే. ఈ శ్రావణ మాసం మన జీవితంలో మరలా రావాలని మనం ఆశపడదాము అని కవి చెప్తున్నారు. సందేశ్, దీని యొక్క సందేశం ఏంటి అంటే వర్ష ఋతు సబ్కి ప్రియ ఋతు హే. వర్ష ఋతు అనేది అందరికీ ప్రియమైన ఋతువు. और हर प्राणी को सुख शांति पहुंचाने वाली है. ప్రతి ప్రాణికి సుఖం శాంతి మనకి అది అందించే ఋతువు అని కవి చెప్పాలని అనుకున్నారు. అర్థమైంది కదా పిల్లలు? దీని ముందర వీడియోలో నేను రైమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా ఒక్కసారి వినండి, మీకు అర్థమవుతుంది. ఈ లెసన్ ఎందుకు ఇంపార్టెంటో మీకు చెప్పాను కదమ్మా. అయితే సారాంశం 10 మార్క్స్కి ఉంటుంది, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. అది కూడా మిస్ అయితే 5 మార్క్స్కి ఇలా రైమ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తారు. నేను ఇప్పుడు చెప్తున్నవి ఒక 11 ఉంటాయి, అవి చదువుకుంటే చాలు. కంపల్సరీ ఏది ఇచ్చినా సరే రాసేయగలుగుతారు. ఇక్కడ చూడండి, ఈ రైమ్ మీరు ఒకసారి ముందు వీడియోలో వినేసేయండి అమ్మా. మళ్ళీ చెప్తే టైం ఎక్కువ తీసేసుకుంటుందేమో. షార్ట్గా చెప్పైనా, శ్రావణ మాసంలో వచ్చే వర్షం జమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తుందని, అలాగే చెట్టు మీద నుంచి పడే వర్షపు చినుకులు ఛమ్ 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 అని కింద పడుతున్నాయని, అలాగే బిజిలీ మేఘం ఘన్ అంటే మేఘం, ఉర్ అంటే హృదయం, మేఘం యొక్క హృదయంలోని మెరుపు మెరుస్తుందని, అలాగే అలా పగటి వేళ చీకటి పడినప్పుడు అందరి మనసుల్లోని కలలు మేల్కొంటాయని దీని అర్థం. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, छम छम बिजली चमक रही रे उर्मे घन के, तम तम दिन के तम में सपने जगते मन के. షార్ట్గా అదే ఒకసారి చూసేయండి. ఇవి సావన్ కే మేఘ కేసే బరస్తే హే. శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఎలాగా వర్షిస్తాయి? శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఎలా వర్షిస్తాయి? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఝమ్ 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తాయి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏ అని రాయాలి. దాని తర్వాత చూడండి, తరు శబ్దక అర్థ క్యా హై. తరు అంటే ఏంటి? చెట్టు. పేడ్ డి. ఇవి మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయమ్మా. ఒకసారి ఆ వీడియో చూడండి. కిస్కే ఉర్మే బిజ్లీ చమక్ రహీ హే. धरती मेघ आसमान बूंदे. मेघ ఎవరి హృదయంలోని మెరుపు మెరుస్తుంది అని అంటే మేఘ యొక్క హృదయంలో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మర్చిపోకుండా చదువుకోండి. మన్కే సప్నే కబ్ జగ్నే లగ్తే హై. మనసులోని కలలు ఎప్పుడు మేలుకుంటాయి? తమమే ఉజాలే మే. టైం వేస్ట్ ఏమన్నా అన్న. చూడండి ఇక్కడ ఆన్సర్ తమమే, రైమ్లోనే ఉంటుంది. ఏ. సప్నా శబ్దక అర్థ క్యా హై. సప్నా అంటే కళ ఎక్కడుంది? స్వప్న. సి. తర్వాత ఇక్కడ చూడండి, दादुर टर टर करते जिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर, पीयू पीयू छातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. దాదుర్ అంటే కప్ప, టర్ టర్ అని సౌండ్ చేస్తుంది, జిల్లి అంటే కీచురాయి, ఝన్ ఝన్ అని అంటది, మ్యావ్ మ్యావ్ అని మోర్ అంటే నెమలి ఈ సౌండ్ చేస్తుంది. అలాగే చాతక్ పక్షి పియూ పియూ అంటది. చాతక్ కే గన్ అంటే చాతక్ పక్షుల యొక్క గుంపు పియూ పియూ అని అరుస్తాయి. తర్వాత ఉడితే సోన్ బాలక్ అంటే జలపక్షి అనొచ్చు, కొంగ అనొచ్చు, మీరు ఏమన్నా అనొచ్చు. అదేమంటది? అదేం చేస్తుంది అంటే ఆర్ద్ సుఖసే కరక్రందన్, సంతోషంతోని ఆర్ద్ అంటే తడిచిపోవటం, ఆ వానలో తడిచిపోయి చాలా హ్యాపీగా ఉండి ఆకాశంలో ఎగురుతా అరుస్తూ ఉంటుంది అనమాట. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగనమే భరితే గర్జన్, అయితే ఆకాశంలో మేఘాలు గర్జించుకుంటూ అలా తిరుగుతూ ఉంటాయి. అమ్మా ఆ రైమ్కి సంబంధించి అది. ఇది ఆగస్టు 2002లో ఇచ్చారు. అలాగే ఇందాక చెప్పింది మార్చి 2017 ఎగ్జామ్స్లో వచ్చింది. దాదుర్ క్యా కహతే హై? దాదుర్ టర్ టర్. दादुर टर टर करते जिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर.
पीयू पीयू चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। ఈ రైమ్ కండస్ పెట్టండి రా మీకు మంచిది. झंझन कौन बजते हैं, झंझन అనే సౌండ్ ఎవరు చేస్తాయి, జిల్లి. ఆర్ధ సుఖ్ సే కౌన్ క్రందన్ కర్తే హై, ఇక్కడ రైమ్లోనే కనిపిస్తుంది కదమ్మా. సుఖ్ సే కర్ క్రందన్ సోన్ బాలక్. ఇక్కడ చూడండి సోన్ బాలక్ అని ఉంది, సోన్ బాలిక అని ఇచ్చారు. చూడండి అమ్మ ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సోన్ బాలక్, ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖ్ సే కర్ క్రందన్, గగన్ మే మేఘ క్యా భర్తే హై, ఆకాశంలోని మేఘాలు ఏం నింపుతాయి, ఘుమడ్ ఘుమడ్ ఆవాజ్, గానా గర్జన్ ఏం నింపుతాయి, గర్జన్. यह पद्यांश किस कविता पाठ से लिया गया है, దేని నుంచి తీసుకున్నారు, బరిస్తే బాదల్. బరిస్తే బాదల్. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलका वलिधर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఇది రైమ్. అర్థం చెప్పనా. రిమ్జిమ్ క్యా కుచ్ కైతే బూందో కేశ్వర్. రిమ్జిమ్ అని వచ్చే వాంఛిన్కులు మనకేం చెప్తాయి, అలాగే రోమ్సిహర్ ఉడితే చూతే వే భీతర్ అంతర్ అంటే ఆ వాంఛిన్కులు మన ఒంటిని తాకినప్పుడు ఒళ్ళంతా పులకరిస్తుంది. ధారాపర్ ధారే ఝర్తీ ధర్తీ పర్, భూమి మీద ఈ వర్షపు ధారలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్రవహించినప్పుడు భూమిలోని అణువు తడిచిపోయి అక్కడున్న చిన్న చిన్న విత్తనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొలకెత్తుతాయి, అలాగే భూమి కూడా పులకరిస్తుంది అని. అప్పుడు వాటిని చూసినప్పుడు మన మనసు ఏమనిపిస్తుంది అంటే, పక్కడు వారికి ధార చూలుతా, వారి అని అంటే వాటర్ అమ్మ, ఆ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని పట్టుకోవాలని మన మనసు అంటది. అప్పుడు కవి అందరినీ పిలుస్తున్నాడు. ఘేర్కర్ గావో శ్రావణ్, మన శ్రావణ మాసంలో వచ్చే వాళ్ళ గురించి పాటలు పాడదాం రండి అని కవి గారు పిలుస్తున్నారు. ఇంద్రధనుషును ఉయ్యాలుగా చేసుకుని మనం ఉయ్యాలు ఊగుదాము, ఈ శ్రావణ మాసం మన జీవితంలోనే మరలా రావాలని మన పాటలు పాడతారండి అని కవి పిలుస్తున్నారు. అమ్మా చూసేద్దామా. బూందో के स्वर क्या कहते हैं, బూందో के स्वर మనకి ఏం చెప్తుంది, రిమ్జిమ్ అని మనకి సౌండ్ చేసుకుంటా వస్తున్నాయని చెప్తుంది. తర్వాత రజ్ కే కణ్ కణ్ క్యూ పులకిత్ హోతే హై, ఏదైతే మట్టి అణువు ఉంటాయో అవి ఎందుకు పులకరిస్తాయి అని అంటే వర్షం వచ్చిన కారణంగా అలా పులకరిస్తుంది అని. దాని తర్వాత కవి కా మన్ క్యా పకడ్కర్ జూల్నే లగతా హై, కవి మనసు ఏది పట్టుకుని ఉయ్యాలోగాలని అనుకుంటున్నారు, వారికి ధార వాటర్ నీటిని పట్టుకోవాలని ఆయన మనసు చెప్తుంది. సి సావన్ కో మనుభావన్ క్యూ కహా గయా హోగా, ఈ శ్రావణ మాసాన్ని మనసును ఉల్లాసపరిచేది అని ఎందుకు చెప్పుండొచ్చు అని అడుగుతున్నారు. అని అంటే ప్రాకృతిక వాతావరణం అచ్చా హోతా హై, అలాంటి శ్రావణ మాసంలోని వాతావరణం చాలా అందంగా ఉంటుంది, అందుకని శ్రావణ మాసాన్ని అందరి మనసు ఆహ్లాదపరిచే మాసంగా మనకి ఇక్కడ చెప్పుండొచ్చు, అందుకని ఏ ఆన్సర్. రజ్ శబ్ద కా అర్థ పహచానియే, రజ్ అని అంటే ఏంటి అర్థం అంటే ధూళి. ఏ పకడవారికి ఇది మనం ముందే చూసేసాం కదమ్మా, చూద్దాం ఆన్సర్స్. కవి
కిస్కి ధార పకడ్నా చాతా హై, కవి ఏ ధారను పట్టుకోవాలని అనుకుంటున్నారు అని అంటే వాటర్, వారి అంటే వాటర్ అని చెప్పాను కదా, నీటి ధారలను పట్టుకోవాలని అనుకుంటున్నారు. ఆన్సర్ సి. తర్వాత కవినే కిస్ ఋతువు కా వర్ణన కియా, ఏ ఋతువును వర్ణించారు అని అంటే వర్ష ఋతువును వర్ణించారు. కవి కిస్ జూలే మే జూల్నే కో कहते हैं, దేన్ని ఉయ్యాలు చేసుకుని ఊగాలనుకుంటున్నారు, ఇంద్రధనుస్సుని. కవి ఓకే, కవి కిస్కో బార్ బార్ ఆనే కో कहते हैं, కవి ఎక్కువ సార్లు ఏం రావాలనుకుంటున్నారు అంటే శ్రావణ మాసం, సావన్ కో. ఉపర్యుక్త పద్యాంశ కిస్ పాఠ్ సే దియా గయా హై, ఈ పద్యాంశం ఎక్కడి నుంచి తీసుకున్నారు, బరిస్తే బాధల నుంచి తీసుకున్నారు. అమ్మ ఒక్కొక్కసారి పారాగ్రాఫ్ క్వశ్చన్లో లాస్ట్ క్వశ్చన్ కవి కా నామ్ క్యా హై అని అడుగుతారు. కవి కా నామ్ సుమిత్రానందన్ పంత్ జీ అని జ్ఞాపకం పెట్టుకోండి. జమ్ 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 అనేది మనం మీనింగ్ చెప్పేసుకున్నాం కదమ్మా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, యా గద్యాంశ కిస్ పాఠ్ సే లియా గయా హై, ఇస్ గద్యాంశ ఏ పాఠ్ నుంచి తీసుకున్నారు అని అంటే బరిస్తే బాదల్. వర్షకి బూందే కేసే గితే, వర్షం చినుకులు ఎలా పడతాయి అని అంటే ఛమ్ ఛమ్, ఈ చెంచమా ఈ చెంచమా, చూడండి కన్ఫ్యూజ్ అవడానికి ఇలా ఇస్తున్నారు. ఇక్కడ ఈ ఛమ్ ఛమ్ ఛమ్, మనం సెకండ్ లైన్లో ఉంది కదా, ఛమ్ 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 గిర్తీ బూందే తరువోసే చన్కే, అందుకని ఇది పెట్టాలి. బిజ్లీ కహా చమక్ రహీ హే, మెరుపు ఎక్కడ వస్తుంది అని అంటే ఘనికే ఉరుమేనా, సంధ్యా సమయ, రాత్ మేనా, ఇంద్రధనుష్ మేనా కాదు, ఇక్కడ మేఘం యొక్క హృదయంలో, అందుకని ఆన్సర్ ఏ. దాదుర్ మోర్ और చాతక్ की आवाज़ें कैसे है, దాదుర్ ఏమంటది, దాదుర్ టర్ టర్, మోర్ మ్యావ్ మ్యావ్ అంటది కదా, ఇదిగోండి టర్ టర్ మ్యావ్ మ్యావ్, చాతక్ పీవు పీవు అంటది, అందుకని ఇది కరెక్ట్. ఇది వెరైటీగా ఇచ్చాడు సి. తర్వాత గగన్ శబ్ద కా పర్యాయ శబ్ద క్యా హై, గగన్ అని అంటే ఆకాశం, ధర్తియా, బాదల, అంబర, సాగర. అంబరమ్మ, బాదల్ అంటే మేఘం, ధర్తి అంటే భూమి, అంబర్ అంటే ఆకాశం, సాగర్ అంటే సముద్రం. ఏమ్మా అర్థమవుతుంది కదా. దీని కూడా అర్థం తెలిసిందే మీకు. క్వశ్చన్ చూద్దాం. సావన్కే మేఘ కేసే బరిస్తాయి, శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు ఎలాగా సౌండ్ చేస్తాయి, ఝమ్ 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 అనా, లేదా ఛమ్ ఛమ్ అనా, ఛమ్ ఛమ్ అనా, తమ్ తమ్ అనా. శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు జమ్ 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 అని అంటే ఆన్సర్ ఏ. తర్వాత బూందే కిన్సే ఛన్కర్ గిర్తీ హే, తరువోసే సి. వర్షపు చినుకులు చెట్టు యొక్క కొమ్మల మీద నుంచి పడతాయి. కిస్కే ఉరిమే బిజ్లీ చమక్ రహీ హై, మేఘం యొక్క హృదయంలో. बूंदों के पेड़ों के घन के तमके, किसके उर में बिजली चमक रही है. ఇక్కడ ఘన్కే సి కరెక్ట్ అమ్మా. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసారు కదా మనకి, అవే కరెక్ట్ అనుకున్నారు. చూడండి మీకు ఆన్సర్స్ చూపిస్తాను. ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి, ఇవి చూపించేస్తే వచ్చేస్తుందని అర్థం కాదు. ఉరిమే బిజ్లీ చమక్ రహీ హే, ఎవరి హృదయంలోని మెరుపు వస్తుంది, వర్షపు చినుకుల, అలాగే చిట్ట లేదా మేఘమా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆన్సర్ చూడండి ఏమిచ్చారు, ఈలో ఆన్సర్ బి అని ఇచ్చారు. ఇదిగోండి తప్పు కదా, అది మేఘం యొక్క హృదయంలో మెరుపు మెరుస్తుంది అంటే ఆన్సర్ ఘనికే. ఇది కరెక్ట్ ఏమా. ఆన్సర్ చూపించేస్తే సరిపోతుందని అనుకోకండి, అర్థం తెలుసుకుని రాసుకోండి. తర్వాత సప్నే శబ్ద కా ఏకవచన రూప్ క్యా హై. సప్నే అంటే కలలు, సప్నా అంటే కళ, ఇదిగోండి ఇది డి.
చమక్ శబ్ద కా అర్థ క్యా హై? చమక్ చమక్నా అంటే మెరవటం అన్నమాట. నిషా అంటే మత్తు, కాంతి అంటే వెలుగు, తమ్ ఆగిపోవటం, రాత్ అంటే రాత్ర. చమక్ అంటే కాంతి. బి ఆన్సర్. తర్వాత దాదుర్ టటర్ కడితే జిల్లి బస్తీ జంజన్ ఇలాంటివి ఇచ్చేస్తే ఈజీగా రాసేయచ్చు. దాదుర్ ఏమని సౌండ్ చేస్తుంది? టట్టర్ శబ్ద కన్నే వాళ్ళే జీవి కౌన్ హై? టట్టర్ మని ఎవరు అరుస్తారు? దాదుర్ కప్ప. ఏ జిల్లి కేసీ ఆవాజ్ కర్తీ హై? జిల్లి బస్తీ జంజన్ రైమ్లోనే ఉంది కదా జంజన్. ఇదిగోండి ఇది కరెక్ట్. తర్వాత సోన్ బాలక్ కిస్ ఆర్ద్ సుఖ్సే అని. ఇదిగోండి ఆర్ద్ మనకి ఇది రైమ్లోనే ఉంటుంది. గగన్కే పర్యాయ శబ్ద క్యా హై? గగన్ అంటే ఏంటి? గగన్ అంటే ఆకాశం, అంబర్, ఆకాశ్, ఆస్మాన్, ఏ సబ్. ఈ మూడింటి పర్యాయవాచి శబ్దాలు అనుకోవచ్చు. అంబర్ అన్న ఆకాశమే, ఆకాశ్ అన్న ఆకాశమే, ఆస్మాన్ అన్న ఆకాశమే. అంటే ఇవన్నీ, అంటే ఇది కరెక్ట్. తర్వాత ఏ సబ్ అంటే ఇవన్నీ అని. క్రందన్ శబ్ద కా అర్థ్ పహచానే. క్రందన్ అంటే ఏంటి? హస్నానా, గానానా, రోనానా, సోనానా. సోనా అంటే నిద్రపోవడం, రోనా అంటే ఏడవడం, గానా అంటే పాట పాడటం, హస్నా అంటే నవ్వడం. ఏది కరెక్ట్? రైమ్లో అర్థం కాదమ్మా. అయ్యో మీకు ఇది ఒక ఆప్షనే కనిపించట్లేదా? క్రందన్ అంటే రోనా, ఏడవడం. కానీ మనకు రైమ్లోని క్రందన్ అని అంటే అరవటం అనే అర్థంతో పెట్టారు. ఇక్కడ దాదుర్ టటర్ కడితే సేమ్ రైమ్ ఇచ్చారు. మరలా దాదుర్కి ఆవాజ్ कैसे होती है? दादुर टटर. आर्द सुख से कौन क्रंदन करते हैं? सुख से సోన్ బాలక్. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ సుఖ్సే కరక్రందన్. ఇక్కడ ఉంది చూడండి. ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ సుఖ్సే కరక్రందన్. సోన్ బాలక్. మ్యావ్ మ్యావ్కి ఆవాజ్ కిస్కి హోతీ హై? మ్యావ్ మ్యావ్ అని ఎవరు అంటారు? మోర్ అంటారు. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయని ఇవే రాసుకోకండి. ఒకసారి మీరు రైమ్ చూసుకుని నేర్చుకున్నప్పుడు పెట్టుకోండమ్మా. ఒక్కొక్కసారి ఇక్కడ తప్పులు ఉంటాయి. మేఘ్ కహా గర్జన్ కర్తే హై? మేఘం ఎక్కడ గర్జిస్తుంది అంటే ఆకాశంలో. ఇది కరెక్ట్. తర్వాత గద్యాంశకే కవి కౌన్ హై? నేను చెప్పాను కదమ్మా, ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తారు. సుమిత్రానందన్ పంత్జీ. తర్వాత రిమ్జిమ్ రిమ్జిమ్ ఇది కూడా రైమ్ చెప్పేశాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బిట్స్లోకి వెళ్ళిపోవచ్చు. బూందోం కా స్వర్ కేసా హై? వర్షపు చినుకుల యొక్క సౌండ్ ఎలా ఉంటుంది? నేను చదివేస్తాను, దీనికి ఆన్సర్ మీరు ఒకసారి పెట్టండి అమ్మా. బూందోం కే స్వర్ కహా చూతే హై? వర్షపు చినుకులు యొక్క వాయిస్ ఎక్కడ మనల్ని తాకుతుంది? భీతర్ అంతర్. ఇది మీకు తెలియకపోవచ్చు, కానీ రైమ్ వింటే తెలుస్తుంది. భీతర్ అంతర్. భీతర్ అంతర్ ఇది కరెక్ట్. बूंदों का स्वर कैसा है? रिमझिम रिमझिम. धाराओं पर धाराएं कहाँ जरती है? धाराओं पर धाराएं जरती धरती पर. धरती पर. रज. रज शब्द का अर्थ क्या है? मिट्टी. प्रस्तुत पद्यांश के कवि कौन है? सुमित्रानंदन पंत. पकड़वार की धार झूलता है मेरा मन आवरे सब मुझे घेर कर गावसान. కవి యొక్క ఫీలింగ్స్ కదమ్మా ఇవి. అయిపోతుంది ఇంక చూడండి. వారి కి ధార పక్కడ్కర్ కవి కా మన్ క్యా కర్తా హై? వర్షపుదారుల్లో పట్టుకోవాలని ఆయన మనసు చెప్తుంది కదా, అలాగే వాటిని ఏం చేయాలని అనుకుంటున్నారు అని అంటే జూలుతా హై. లాస్ట్కి వచ్చేసామ్మా. सबको किसे घेर कर सावन का गीत गाना है? कवि को, शत्रु को, मित्रों को, इंद्रधनुष को? कवि को.
ఇంద్రధనుష్ కే झूले में सब जन कैसे झूले అందరూ కలిసి ఉయ్యాలనుకుంటున్నారా వేరువేరుగానా అంటే అందరూ కలిసి, అలగ్ అలగ్ అంటే వేరువేరుగా, అకేలే అంటే ఒంటరిగా, మిల్కర్ అంటే కలిసి, దోదో అంటే ఇద్దరిద్దరు కలిసి మెలిసి ఇంద్రధనుసులో ఉయ్యాలనుకుంటున్నారు. कैसा सावन मानव जीवन में फिर आए मन भावन नष्टदायक लाभदायक हानिकारक मन भावन. ए पकड़ना शब्द का विलोम पहचाने. पकड़ना అంటే పట్టుకోవడం, छोड़ना అంటే వదిలిపెట్టడం, మారना అంటే కొట్టడం, తోడना అంటే విరగొట్టడం, లేటనా అని అంటే పడుకోవడం. తర్వాత జమ్ 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 ఇది కూడా తెలిసిందే మీకు చెప్పాను, బిట్స్ చూసేద్దాం. మేఘ్ कैसे बरसते हैं. మేఘం ఎలా వర్షిస్తుంది, మేఘం జమ్ 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 అని. తరుओं से छनकर क्या गिरती है. తరుओं से बूंदे వర్షపు చినుకులు. बिजली कैसे चमक रही है. चमचम जमजम थमथम डम डम. చంచం చమక్ రహీ రే ఉరిమే కనుకే అన్న లైన్లో ఇది ఉంటుంది. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసామమ్మా. ఇంకా సప్నే కబ్ జగితే మనకే. ఎప్పుడు కళలు మేల్కుంటాయి. దిన్ మే. దోపహర్ అంటే మధ్యాహ్నం, దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి, కభీ నహీ ఎప్పుడు కాదు అంటున్నారు. దిన్. ప్రస్తుత పద్యాంశ కిస్ కవిత సే దియా గయా హై. దేని నుంచి తీసుకున్నారు, బరిస్తే బాధలు. అర్థమైంది కదా పిల్లలు. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం, పద్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, సారాంశం చెప్పాను. సారాంశం 10 మార్క్స్కి ఇంపార్టెంట్. అలాగే ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఖచ్చితంగా 5 మార్కులకి ఇంపార్టెంట్. మనకి ఇస్తే సారాంశం ఇస్తాడు ఈ లెసన్లోంచి, లేదు అంటే ఇలాగా రైమ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా లేదనుకోండి కంపల్సరీ క్వశ్చన్ ఆన్సర్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అందుకని ఈ లెసన్ అంత ఇంపార్టెంట్గా నొక్కి నొక్కి పదే పదే చెప్తున్నాను. మార్కులు మిస్ చేసుకోకుండా అమ్మా, వీడియో చూడండి. ఎక్కడైనా యాడ్స్ వస్తే మాత్రం నా గురించి స్కిప్ చేయకుండా ఉండండి. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రామర్ పార్ట్ చెప్తాను. బాగా చదువుకోండి.